21వ తారీఖు మంగళవారం నాడు చదువుడికి వస్తున్నారు కాబట్టి ఏదో మొక్కుబడున్న సందర్భం చేసుకోవాలమ్మా. తెలియబడుతుందేమనగా మన గ్రామ దేవత శ్రీ బైతలమ్మ గారు 21వ తారీఖు మంగళవారం నాడు చదువుడికి వస్తున్నారు కాబట్టి ఏమో మొక్కుబడులు సందర్భం చేసుకోవాలమ్మా. మూలంగా మీ అందరూ తెలియబడిందేమనగా మన గ్రామ దేవత శ్రీ బైతలమ్మ వారు 21వ తారీఖు మంగళవారం నాడు చదువుడికి వస్తున్నారు కాబట్టి ఏవే మొక్కుబడులు ఉన్న అమ్మవారు సందర్భం చేసుకోవాలమ్మా. ప్రకారంగా ఆచారం ప్రకారంగా ఈ చాటింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ దేవోత్సవం అనేది 6 మాసాలు కదురుగుడిలో 6 మాసాల్లో వనంగులు ఉంటారు. వనంగుడి నుండి కదురుగుడికి వచ్చేటప్పుడే దాన్ని దేవరాత్రులు ఉంటారు. కాబట్టి 20వ తారీఖున వచ్చే వారం సోమవారం నాడు రంగరంగ వైభవంగా ముందుగా 4 గంటలకు ఉత్సవ విగ్రహాన్ని శ్రీరాభిషేకంతో అమ్మవారికి పాలాభిషేకం చేసుకుని 3 సార్లు ఆ వనంగుడి చుట్టూ తిరుగుకుని అక్కడ నుండి పల్లకితో బయలుదేరి సొన్నామేళం, కాళికా వేషం, కోలాటం, తర్వాత తక్కుడుపులతో అక్కడ నుండి అంగరంగ వైభవంగా అక్కడ వనంగుడితో మొదలై అక్కడ నుండి గణేశ్వర మీదలుగా అలా మా ఇంటి దగ్గర చదురు దగ్గర కుకంపేటలో చదురు దగ్గర రాత్రి 7 గంటల సమయంలో ఘటాలు, తర్వాత ఈ ఉత్సవ విగ్రహాన్ని కూడా అక్కడ నిలబెట్టి అక్కడున్న చుట్టూరు ప్రాంతాలు అందరూ కూడా దర్శించుకొని మళ్ళీ తిరిగి రాత్రి 10 గంటలకి ఉత్సవంగా అక్కడ నుండి ఘటాలు, తర్వాత ఉత్సవ విగ్రహం, తర్వాత వివిధ విచిత్ర వేషాలతో ఇంకా ఎక్కువ వేషాలతో అంగరంగ వైభవంగా అమ్మవారిని అక్కడ నుండి ఉక్కంపేట నుండి చదురుగుడికి వచ్చి చదురుగుడిలోని ఈ ఘటాలు ఉత్సవ విగ్రహం పెట్టి అక్కడ నుండి మళ్ళీ మా ఆలయ తలయారి అందరూ సాయంతో అక్కడ నుండి పెద్ద చెరువులో దిగడం, అక్కడ నుండి పెద్ద చెరువులో అమ్మవారిని పఠిస్తూ అక్కడ నుండి అమ్మవారిని తీసేయడం అక్కడ తీయడం జరుగుతుంది. అక్కడ నుండి ఊరేగింపుగా మళ్ళీ తెల్లవారు 6:30-7 గంటల సమయంలో ఈ చదురుగుడికి వేయిస్తున్నారు. కాబట్టి 21వ తారీఖు నుండి మళ్ళీ ఆశ్వీజ మాసంలో జరిగే నిర్మాణం తర్వాత ఉయ్యాల కంపల తర్వాత కూడా అమ్మవారు ఇక్కడ 6 మాసాలు ఉంటారు. కాబట్టి రేపు 20వ తారీఖున దేవోత్సవంలో పాల్గొని 21వ తారీఖున మంగళవారం నాడు ఈ అమ్మవారికి గుడికి వేయించిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలను అష్టవిషయాలు పొందుతారని ఈ ద్వారా తెలియజేస్తున్నారు. జై భైరవమ్మ, జై జై భైరవమ్మ. మన రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన గ్రామదేవతాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ బైతలమ్మ దేవస్థానంలో దేవోత్సవం కార్యక్రమం వచ్చే మంగళవారం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజున శ్రీ అమ్మవారి దేవోత్సవం చాటింపు మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ చాటింపు మహోత్సవంలో అమ్మవారి గదలను పూజ చేసి
ఇప్పుడు ఇక్కడ నుంచి మన చదువుల నుంచి కోట వరకు కూడా ఈ చాటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటలకు మనం అనంగుల్లో ఉన్న అమ్మవారిని అక్కడ తిరుమంజనం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి దేవాలయం చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేసి అక్కడ నుండి హుకుంపేటలో కూడా మన పూజారి గారి ఇంటి వద్ద చదువులు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసు బందోబస్తు, తర్వాత ఈ మెడికల్ మొత్తం ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవసరంకరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అక్కడ ప్రజల భక్తుల సందర్శనలు చదువు వద్ద నుంచి మళ్ళీ ఆ రోజు సోమవారం రాత్రి 9:30 నుండి 10 గంటల మధ్యలో చదువు నుండి చదువుల వద్దకు తీసుకురావడం జరుగుతుంది అంగరంగ వైభవంగా. దీనికి దేవస్థానం తరఫున అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 21వ తారీఖు నుండి వచ్చే మంగళవారం నుండి మళ్ళీ ఉయ్యాల కంపాల దాకా 6 మాసాలు ఈ చదువుల్లోనే అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారి భక్తులు ప్రజలు అంతా కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కటాక్షం ప్రార్థన కావాల్సిందిగా దేవస్థానం తరఫున కోరుతుంది.